ఈ ఆక్సిజన్ లెవెల్ అనేది కంప్లీట్ గా పడిపోయి ఉండాలి. అక్కడ నుంచి అలా వచ్చి కిందకు వచ్చేసి ఈ 7th ఆర్క్ దగ్గర ఎక్కడో ఉండాలి అని మెజారిటీ ఆఫ్ ద ఎక్స్పర్ట్స్ వాదన. ఏదైతేనే ఇవాళకి 2025 కి కూడా ఏదైనా ఒక ఎయిర్లైన్ డిజాస్టర్ జరిగినప్పుడు ఫస్ట్ అనిపించేది ఏంటి, ఆ సైట్ ఎక్కడ, లొకేషన్ ఎక్కడ డౌట్ వస్తుంది కదా. మొన్న అహ్మదాబాద్ లో కూడా అది ఎక్కడ జరిగింది, స్టార్ట్ అయిన 30 సెకండ్లో ఎక్కడ పడింది, అది ఏంటి, హాస్టల్ ఏంటి అని మనం చూసాం కదా. అలాంటిది ఏదైనా జరిగి ఆ లొకేషన్ ఏదో మనకు తెలియకపోతే ఇవాళ వరకు అది జరిగి 11 సంవత్సరాలు అయినా కూడా అదే MH370 మిస్టరీ, దీని మీద రకరకాల థియరీలు ఫ్లోట్ అవుతున్నాయి. దాన్ని అన్నింటినీ ఒక దగ్గర తెచ్చి నేను టాప్ టు బాటమ్ మాట్లాడదాం అనుకుంటున్నాను. అసలు ఏం జరిగింది అని. ఈ 10-11 సంవత్సరాల పాటు వాళ్ళ ఫ్యామిలీలు పడే వేదన మీరు ఒక్కసారి ఆలోచించండి. అందులో చైనీస్ నేషనల్స్ ఉన్నారు, మలేషియన్ నేషనల్స్ ఉన్నారు, ఇరాన్ నుంచి ఉన్నారు, ఇండియా నుంచి కూడా ఉన్నారు. మొత్తం రౌండ్ అప్ చేసి చెప్పేస్తా, జాగ్రత్తగా వినండి. డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చేస్తే 8 మార్చ్ 2014 ఈ డేట్ గుర్తుపెట్టుకోండి మీరు. మలేషియన్ ఎయిర్లైన్స్ కులాలంపూర్ నుంచి బీజింగ్ కి బయలుదేరింది. ఎప్పుడు ఒక 12:42 ఆ టైం కి, తెల్లవారుజామున 20 నిమిషాల పాటు ల్యాండ్ ఏరియా మీద ఎగిరింది. తర్వాత సముద్రం మీదకి వచ్చింది అరౌండ్ 1 AM కి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా 10-12 నిమిషాల తర్వాత మలేషియన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి కెప్టెన్ కో మెసేజ్ వస్తే జాగ్రత్తగా వినండి. దీని మీనింగ్ ఏంటి, మీరు మలేషియన్ దాటేశారు, మిమ్మల్ని వియట్నాం ATCకి హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాం, వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటారు, గుడ్ నైట్. కెప్టెన్ నుంచి రెస్పాన్స్ వచ్చింది, ఆయన పేరు జహరీ అహ్మద్ షా. సరే అండి, ఓకే, గుడ్ నైట్. ఒకసారి మీరు జాగ్రత్తగా వినండి. ఈయన చాలా పెద్ద పైలట్. 18,364 ఫ్లయింగ్ అవర్స్ ఉన్నాయి ఈయన దగ్గర. అంటే చాలా ఎక్స్పీరియన్స్ అని. ఈయన గురించి మళ్ళీ మనం తర్వాత వద్దాం. ఇప్పుడు ఈయన కాకుండా ఫస్ట్ ఆఫీసర్ అని ఆయన పేరు ఫరీక్ అబ్దుల్ హమీద్. ఈయన రూకీ పైలట్, 27 సంవత్సరాలు, సుమారు ఒక 2500 కిలోమీటర్స్ ఫ్లై చేశారు ఈయన. అగైన్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఈయన గుడ్ నైట్ చెప్పిన ఎగ్జాక్ట్ 30 సెకండ్ నుంచి 1 నిమిషం లోపల రేడార్లు ఇక్కడ కనబడుతున్నాయి చూడండి, అక్కడ ఫ్లైట్ బ్లింక్ అవడం ఆగిపోయింది. ఇంకా సింపుల్ గా అందరికీ అర్థమైనట్టు చెప్పాలంటే చెరిగిపోయింది. ఇప్పుడు ఇక్కడ 2 పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి. మలేషియన్ ATC ఏమనుకుంటది, సరే వియట్నాం కంట్రోల్లోకి వెళ్ళింది కదా, వాళ్ళు చూసుకుంటారని చెప్పి వీళ్ళు రిలాక్స్ అయిపోయారు. వియట్నాం సైడ్ వాళ్ళు ఇంకా మా సైడ్ లోకి ఫుల్ గా రాలేదు కదా అని వాళ్ళు రిలాక్స్ అయ్యారు. ఈ ఫ్లైట్ పాత్వే మీరు ఫుల్ గా చూడాలంటే మలేషియా నుంచి వియట్నాం వెళ్ళి దాని తర్వాత హాంకాంగ్ వెళ్ళి బీజింగ్ వెళ్తుంది. చాలా పెద్ద ఫ్లైట్ ఇది, అరౌండ్ 4-5 అవర్స్ ఉంటుంది. ఇలాంటి ఫ్లైట్ లో కెప్టెన్ చెప్పిన ఆఖరి మాట గుడ్ నైట్, సివిలియన్ రేడార్స్ చూసిన ఆఖరి టైం 1:21 AM. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ MH370 అనే ఫ్లైట్ ఒక మిస్టరీలా మిగిలింది. పూర్తి డేటా మనకి ఇంకా తెలియదు. బ్లాక్ బాక్స్ రికవర్ అవ్వలేదు. ఆ ఫ్లైట్ లో ఏం జరిగిందో ఇవాళకి మనకి సరిగ్గా తెలియదు. కాకపోతే ఇక్కడ నుంచి ప్రతి నెల ప్రతి సంవత్సరం ఏవైతే ఫ్యాక్ట్స్ మనకి బయటకు వచ్చాయో మైండ్ బాగ్లింగ్ గా ఉన్నాయి. అవి అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా ఏవియేషన్ హిస్టరీలోనే ఇంతకన్నా పెద్ద మిస్టరీ లేదు. దీని గురించి ఇవాళ మీతో మాట్లాడదాం అనుకుంటున్నాం. ఇది పైలటే ప్లాన్ చేశాడని కొంతమంది అంటారు, ఫ్లైట్ హైజాక్ అయిందని ఇంకొంతమంది అంటారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా ఈ ఫ్లైట్ టైం ట్రావెల్ చేసింది, బ్లాక్ హోల్ లోకి వెళ్ళిపోయింది అని చెప్పి రకరకాల థియరీలు బయటకు వస్తున్నాయి. అంతెందుకు ఇదే ఇన్సిడెంట్ నుంచి స్పిన్ ఆఫ్ చేస్తూ రకరకాల వెబ్ సిరీస్ బయటకు వచ్చే మేనిఫెస్ట్ అనే నెట్ఫ్లిక్స్ సిరీస్ మీలో ఎంతమంది చూశారు? ఫ్లైట్ బయలుదేరుతుంది, ఏదో ఒక టైం గ్లిచ్ లో 5 years తర్వాత ల్యాండ్ అవుతుంది. ఆ ఫ్లైట్ లో ఉండే వాళ్ళందరూ అదే ఏజ్ లో ఉంటారు, మిగతా వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు, బయట ఉండేవాళ్ళు. ఈ సిరీస్ డైరెక్ట్ మీ ఇన్స్పిరేషన్ ఏది అంటే MH370 అన్నాడు. And then 7 years later, Malaysian Airlines happened, and suddenly my crazy idea felt a little more real, a little more relatable. In the context of Malaysian Air, suddenly people were interested. అలాగే సోనీ లివ్ అనే ప్లాట్ఫామ్ లో అభయ్ డియోల్ గారు యాక్ట్ చేసిన ఒక వెబ్ సిరీస్ ఉంది, 2020లో వచ్చింది. అది సేమ్ అగైన్ ఇదే పాయింట్ మీద మన పాప్ కల్చర్లోకి ఇంత ఇదిగా సీపిన్ అయిపోయిన ఇన్సిడెంట్ ఏంటి అనే డౌట్ మీకు వస్తే ఈ వీడియో మీకు క్లారిటీ ఇచ్చేస్తుంది. టాప్ టు బాటమ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తే జాగ్రత్తగా వినండి. అండ్ ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు కొట్టి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. మన చుట్టూ జరిగే విషయాలతో పాటు ఇలాంటి మిస్టరీస్ని కూడా అన్లాక్ చేసి మీ ముందు పెట్టేస్తాం. మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీ వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళు ఉంటే నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ఈ కాంటెక్స్ట్ గురించి కానీ మిస్టేక్ గురించి కానీ మీకు ఏ మాత్రం అర్థం కావాలన్నా ఈ ఫ్లైట్ పాత్ర మీరు ఒకసారి గమనించాలి. నేను ఇందాక ఏం చెప్పాను, 1:21 AM ఎగ్జాక్ట్ గా సివిలియన్ రేడార్స్ నుంచి ఈ ఫ్లైట్ మాయమైపోయింది. కానీ మిలిటరీ రేడార్స్ కి మాత్రం నెక్స్ట్ 1 hour వరకు వాళ్ళ కనుచూపు మేరలోనే ఉంది. ఇది ఎలా అనే డౌట్ మీకు వస్తే ఈ మిలిటరీ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో ఇంకొంచెం విజిలెంట్ గా ఉంటుంది. అందుకే 2:20 వరకు ఈ ఫ్లైట్ ఎక్కడుంది అని మనం క్వశ్చన్ చేస్తే మీరు ఒక్కసారి గమనించండి. పాత్ ని ఎక్కడో వియట్నాంకి వెళ్లే ఫ్లైట్ 180 degree టర్న్ తీసుకొని మలేషియాకి లెఫ్ట్ లో, అదే వెస్ట్ లో స్ట్రేట్ ఆఫ్ మలాక్కా అనే లొకేషన్ ఉంది కదా, ఆ లొకేషన్ దాకా ఈ ఫ్లైట్ వచ్చి టువర్డ్స్ అండమాన్ ఐలాండ్స్ వెళ్తుంది. అంటే ఇంకా గట్టిగా లైన్ చూసుకొని చూస్తే ఇండియాకి హిమాలయాలకు వెళ్ళిపోయే లైన్ అది. అలా ఎందుకు తిరిగింది అనే డౌట్ మీకు వచ్చింది కదా. ఇక్కడ కథ ఇంకా పెద్ద మలుపు తిరుగుతుంది. 2:20కి ఎగ్జాక్ట్ గా ఈ మిలిటరీ రేడార్ నుంచి కూడా కట్ ఆఫ్ అయిపోయింది ఫ్లైట్. కానీ దేర్ ఇస్ ఎ శాటిలైట్ ఇన్ మార్సార్, శాటిలైట్ 3F1 దాని పేరు. ఇప్పుడు ఈ శాటిలైట్ కి నెక్స్ట్ 7 గంటల వరకు, 7 hours వరకు ఈ ఫ్లైట్ నేను ఉన్నాను అని చెప్తానే ఉంది శాటిలైట్ కి. అది ఎందుకు అనే డౌట్ మీకు వస్తే మీకు ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసి ఎలా చెప్పాలి? మీరు రోజు ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వస్తే మీ సెల్ ఫోన్ మీ దగ్గరే ఉంటుంది. మీరు ఆఫీస్కి వెళ్ళి వెళ్ళగానే లేదా మీరు మీ ఇంటికి వచ్చి రాగానే మీ వైఫై మీ ఫోన్ కనెక్ట్ అయిపోతుంది కదా, అలా అనుకోండి.
ఈ MH370 ఫ్లైట్ ఏదైతే ఉందో ఆ శాటిలైట్ కి లొకేషన్ పంపించట్లేదు. నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పట్లేదు, నేను ఉన్నాను అని మాత్రం చెప్తుంది. కానీ మన సైంటిస్టులు తెలివైన వాళ్ళు కదా, నేను ఉన్నాను అని చెప్పినప్పుడు ఆ శాటిలైట్ తిరిగి చూస్తుంది కదా, ఎంత యాంగిల్లో తిరిగింది అనే యాంగిల్ బ్యాండ్ విత్ ని పట్టుకొని ఓకే ఇక్కడ ఉండొచ్చు అని ఒక గీత గీస్తే అది గీత కాదు సర్కిల్ అని తేలింది. సరే ఒక సర్కిల్ అంటే 7 సర్కిల్స్, 220, 320, 420, 520, 620, 720, 820 ఇలా గంటకి ఒక చిన్న సిగ్నల్ ఇచ్చింది. ఈ సిగ్నల్ మన వాళ్ళు హ్యాండ్ షేక్ అని పిలుస్తారు. అలాంటి 7 హ్యాండ్ షేక్స్ ని దృష్టిలో పెట్టుకొని 7 సర్కిల్స్ గీస్తే ఇది కూడా మీకు ఇక్కడ కనబడ్డట్టు ఇన్ని సర్కిల్స్ ఇలా వచ్చాయి. అంటే ఈ MH370 ఫ్లైట్ ఈ శాటిలైట్ కి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ సర్కిల్లో ఎక్కడైనా ఉండొచ్చు అని. అండ్ ఇది ఏమైనా చిన్న సర్కిల్? ఇండియా, పాకిస్తాన్, చైనా, తైవాన్, థాయిలాండ్, మలేషియా ఇలా రకరకాల దేశాల్లో ఎక్కడైనా ఉండొచ్చు అనే ఇన్ని లొకేషన్స్ లో ఎక్కడైనా ఉండొచ్చు అనే విషయం మనకి ఇప్పుడు తేలింది ఇప్పటి వరకు. కానీ 820 తర్వాత మన దాకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి అది కన్క్లూజివ్ గా కూడా చెప్పలేం మనం ఈ సర్కిల్ లోనే ఉంటది అని. ఇప్పుడు ఇంత పెద్ద ఏరియాలో ఈ ఫ్లైట్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉంటది పిన్ పాయింట్ చేసి చూడడానికి మనం ఏం చేయాలి? ప్యారలల్ స్క్రీన్ ప్లే లో సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ ఎక్కడి వరకు వచ్చాయి మనం చూడాలి. వియట్నాం కి ఎప్పుడైతే విషయం తెలిసిందో ఈ ఫ్లైట్ మన ఎయిర్ స్పేస్ లో మన రేడార్ లో కనబట్లేదు అని మలేషియాకి అలర్ట్ చేసింది. బట్ అది అర్ధరాత్రి అవడం వల్ల వాళ్ళంత సీరియస్ గా తీసుకోకపోవడం వల్ల ఏమో గానీ 1 గంటలో రియాక్ట్ అవ్వాల్సిన మలేషియా 4-5 గంటలు డిలే చేసి 6:30కి ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఒక 34 షిప్లు 28 ఎయిర్ క్రాఫ్ట్ లో పట్టుకొని అప్పటికి వాళ్ళకి ఇదంతా తెలీదు. ఈ మిలిటరీ రేడార్ చూసిందని, స్ట్రైట్ ఆఫ్ మలాకా వెళ్ళిందని, తర్వాత ఈ శాటిలైట్ ఏదో పట్టుకుందని, తద్వారా ఈ పెద్ద సర్కిల్ ఉందని ఇప్పుడు మనకుండే నాలెడ్జ్ అప్పుడు వాళ్ళకి లేదు. సో వాళ్ళ లెక్క ప్రకారం ఎక్కడ ఉండొచ్చు ఫ్లైట్? ఎక్కడైతే మాయమైందో దాని కింద ఏదైతే సీ ఉందో ఆ సీ మొత్తం వెతికారు, ఎక్కడా దొరకలేదు. 1 నెల రోజులు వెతికారు. తర్వాత మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ డేటా వచ్చింది. తర్వాత శాటిలైట్ డేటా కూడా రావడంతో లేదు ఇలా కాదు మనం వెతకాల్సింది, 2 విషయాలు ఇమీడియట్ గా చేయాలి అని డిసైడ్ అయ్యారు. ఈ టైంకి ఆల్రెడీ ఇంటర్నేషనల్ రెస్క్యూ స్టార్ట్ అయిపోయింది. రకరకాల దేశాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఇందులో. ఎందుకంటే ఇంటర్నేషనల్ వాటర్స్ లో జరిగింది ఇన్సిడెంట్ ఇది. ప్లస్ ICAO అని చెప్పి ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అని ప్రపంచం మొత్తంలో ఇలాంటి ఎయిర్ డిజాస్టర్ ఏది జరిగినా ఈ ఆర్గనైజేషన్ ముందుంటది. మీకు గట్టిగా మాట్లాడాల్సి వస్తే మన అహ్మదాబాద్ జరిగినప్పుడు కూడా మనం ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడాం. మన డేటా ఫైండింగ్స్ అవి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి సబ్మిట్ చేయాలి, ఇది జరిగిందని చెప్పాలి. ఇన్ఫాక్ట్ UN కూడా ఒక రిప్రజెంటేటివ్ ని పంపిస్తే మనం వద్దన్నాం, లేదు మేము చూసుకుంటాం, మేము చేస్తాం, ఎందుకంటే మన దగ్గర బ్లాక్ బాక్స్ రికవర్ అయి ఉన్నాయి. బట్ ఈ పర్టికులర్ కేసులో బ్లాక్ బాక్స్ కాదు కదా, ఫ్లైటే కనబట్లేదు. సో ఇంటర్నేషనల్ గా రంగంలోకి దిగి దీన్ని వెతకడం మొదలు పెట్టారు. మనకు ఆ శాటిలైట్ డేటా ఉంది కాబట్టి ఈ 7 సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి లాస్ట్ సర్కిల్ ఏదైతే ఉందో 7th సర్కిల్ దాని దగ్గర ఈ పర్టికులర్ ఆర్క్ లో ఉండే అవకాశం ఉంది అని నిర్దేశించారు. దానికి కారణం ఏంటి? ఫ్లైట్ లో ఒక ఫైనైట్ అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ ఉంటది కదా, దాన్ని దాటైతే ఉండదు కదా, పలానా లీటర్స్ ఆఫ్ ఆయిల్ ఉంటది లోపల. ఇప్పుడు ఇంత పెద్ద సర్కిల్లో ఇంత ఫ్యూయల్ పెట్టుకుని ఎంతవరకు వెళ్ళగలుగుతుంది అని గట్టిగా కూర్చొని ఆలోచిస్తే ఈ పర్టికులర్ ఆర్క్ దొరికింది. దీని పేరు 7th ఆర్క్. ఇది ఒక 2,500 కిలోమీటర్ల వెస్ట్ లో ఉంటుంది ఆస్ట్రేలియాకి. ఈ లొకేషన్ లో మనం వెతికితే మనకు దొరుకుతుంది అని వాళ్ళు బలంగా భావించి ఎవరెవరైతే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో ఆ లొకేషన్ మొత్తం వెతికారు. 3 సంవత్సరాలు వెతికారు, 2014 నుంచి 2017 వరకు. ఎటువంటి రిజల్ట్, ఎటువంటి ఆన్సర్ మనకు బయటికి రాలేదు. అక్కడ ఉంది అని కూడా మనం చెప్పలేకపోయాం. తర్వాత ఓషన్ ఇన్ఫినిటీ అనే ప్రైవేట్ సంస్థ వచ్చి మేము వెతుకుతాం, మాకు దొరికితేనే మాకు డబ్బులు ఇవ్వండి, మాకు దొరకకపోతే మాకు డబ్బులు ఇవ్వకండి. Ocean Infinity will undertake search operation to locate flight MH370. So it's on the principle of no cure, no fee basis. అని ఒక ఛాలెంజ్ చేసి వాళ్ళ దగ్గర ఉండే ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది కొంచెం స్ట్రాంగర్ ఎక్విప్మెంట్. అది ఈ సబ్మర్సిబుల్స్ లో కానీ సబ్మరీన్స్ లో కానీ అవన్నీ వాటర్ లోకి దింపి ఆ పర్టికులర్ 7th ఆర్క్ మొత్తం వెతికినా కూడా లోపల ఎన్నో కిలోమీటర్ లోపలికి వెళ్ళి చూసినా మనకి కొండలు, గుట్టలు, రకరకాల టెరైన్స్ అవన్నీ కనబడ్డాయి కానీ ఈ షిప్ కు సంబంధించి ఎటువంటి డెబ్రీ దొరకలేదు. బట్ 2015 లో ఈ ఆపరేషన్స్ అన్ని జరుగుతున్న మధ్యలో మడగాస్కర్ కి కొంచెం ఈస్ట్ లో ఈ ఫ్లైట్ కి సంబంధించిన ఒక చిన్న ముక్క ఒకటి దొరికింది, చాలా చిన్న ముక్క. ఇదిగో ఈ ఫోటోలో కనబడుతున్నంత ఆ ఏరియాలో కొన్ని ముక్కలు దొరికాయి. గట్టిగా మాడితే ఒక 20-24 ముక్కలు దొరికాయి ఆ ఫ్లైట్ కి సంబంధించి. బట్ మేజర్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో ఇంక్లూడింగ్ బ్లాక్ బాక్సెస్ మనకి దొరకలేదు. ఈ ఓషన్ ఇన్ఫినిటీ కంపెనీ కూడా కొన్ని సంవత్సరాలు ట్రై చేసి గివ్ అప్ కొట్టేసింది. లేదు మాకు సంబంధం లేదు, మాకు రావట్లేదు, మాకు దొరకలేదు అని చెప్పి వదిలేసింది. సో మనం కొంచెం జూమ్ అవుట్ చేసి మనకి ఇప్పటిదాకా ఎటువంటి ఫైండింగ్స్ ఉన్నాయో మనం చూస్తే ఏవైతే కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయో దాని గురించి మనం మాట్లాడొచ్చు, దాన్ని అడ్రస్ చేయొచ్చు. మీరు జాగ్రత్తగా చూడండి. బీజింగ్ కి వెళ్లాల్సిన ఫ్లైట్ 180 డిగ్రీ టర్న్ తీసుకొని స్ట్రైట్ ఆఫ్ మలాకాకి వచ్చింది. స్ట్రైట్ ఆఫ్ మలాకా ఈ పర్టికులర్ ఏరియా చూడండి, మలేషియాకి వెస్ట్ లో ఉంటుంది చిన్న గ్యాప్ లో. దాని తర్వాత ఇంకో యూటర్న్ తీసుకొని సౌత్ ఇక్కడ ఇండియన్ ఓషన్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చేసి ఈ 7th ఆర్క్ లో ఎక్కడో ఉండుండొచ్చు అని మనలో చాలా మంది భావిస్తున్నారు. ఇప్పుడు ఈ పర్టికులర్ పాత్వే మనం చూస్తే ఒక సగటు వ్యక్తికి కొన్ని క్వశ్చన్స్ రావడం సహజం. క్వశ్చన్ నెంబర్ 1, ఒకవేళ ఫ్లైట్ మాల్ ఫంక్షన్ పైలట్ చచ్చిపోయి ఉంటే ఆటోమేటిక్ గా వెళ్లాల్సిన ఫ్లైట్ ఇన్ని టర్నింగ్లు ఎందుకు తీసుకుంటది? ఇది ఖచ్చితంగా పైలట్ చేసిందే. ఆయన ప్రాణాన్ని ఆయన ఆహుతి ఇచ్చేద్దాం అనుకున్నాడు, ఓ ప్లాన్ వేసుకున్నాడు, ఆ ప్లాన్ లో భాగంగానే ఇది జరిగింది అని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మాట్లాడుతున్నారు. దానికి వాళ్ళు ఇస్తున్న రీజన్స్ 2. ఒకటి, ఫ్లైట్ పాత్ మీరు జాగ్రత్తగా గమనిస్తే థాయిలాండ్ కి మలేషియాకి ఒక బార్డర్ లైన్ ఉంటుంది చూసారా, ఆ బార్డర్ మీదుగా ఈ ఫ్లైట్ వెళ్ళింది. రేడార్ నుంచి తప్పించుకోవడానికి తప్పితే అసలు ఈ బార్డర్ ఎందుకు వాడాడు ఆయన? సో ఖచ్చితంగా ఆయన పగడ్బందీగా చేసిందే ఇది అని. ఇకపోతే రెండో పాయింట్,
ఆయన ఇంట్లో ఏదైతే ఆయనకి సిమ్యులేటర్ ఉందో, చాలా మంది పైలట్స్ ఉంటుంది ఇలాంటి సిమ్యులేటర్స్. అది ఏంటి అంటే ఒక కంప్యూటర్ గేమ్ లో రకరకాల టీవీస్ ఉంటాయి అండ్ ఒక కాక్పిట్ లో కూర్చున్న ఫీలింగే ఉంటుంది. ప్రాక్టీస్ సెషన్స్ కి, టఫ్ సిచ్యువేషన్స్ లో, వర్షాలు వచ్చినప్పుడు, థండర్ స్టార్మ్ వచ్చినప్పుడు, టర్బులెన్స్ వచ్చినప్పుడు ఎలా మనల్ని మనం కాపాడుకోవాలి, ఎలా నావిగేట్ చేయాలని పైలట్లు ప్రాక్టీస్ చేస్తారు. అది సహజమే. కాకపోతే ఈ కెప్టెన్ ఎవరైతే ఉన్నారో, ఈ 53 ఏళ్ల జహరీ అహ్మద్ షా, ఈయన ఎగ్జాక్ట్ గా అదే ఫ్లైట్ పాత్ లో అదే సిమ్యులేటర్ లో వెళ్ళాడు. ఖచ్చితంగా ఆయన ప్లాన్ చేసుకున్నాడు, పగడ్బందీగా చేసింది అని కొంతమంది అంటారు. కానీ ఆయన హెల్త్ రికార్డ్స్ చెక్ చేసినా, మెంటల్ స్టెబిలిటీ చెక్ చేసినా, ఆయన ప్రీవియస్ రికార్డులు మనం ఏం చెక్ చేసినా ఇలాంటి టెండెన్సీ ఖచ్చితంగా ఆయనకి లేదు అని డాక్టర్ నుంచి ఫ్యామిలీ మెంబర్స్ వరకు అందరూ చెప్తున్నారు. ఇకపోతే కాన్స్పిరసీ నెంబర్ 2, ఒకవేళ ప్లేన్ గానీ హైజాక్ అయిందా? ఎందుకంటే హైజాకర్స్ చెప్తే తప్పితే ఆటోమేటిక్ ప్లేన్ ఇలా జరగదు. ఇప్పుడు మీ అందరికీ అర్థమయ్యేలా చెప్తా. టేక్ ఆఫ్ దగ్గర గానీ, ల్యాండింగ్ దగ్గర గానీ మెజారిటీ కెప్టెన్ గానీ, ఫస్ట్ ఆఫీసర్ గానీ వాళ్ళ ప్రమేయం ఉంటుంది. ఇప్పుడు ఇవాళ రోజు నుండే ఫ్లైట్స్ లో వన్స్ అది క్లైమ్ చేసిన తర్వాత ఫ్లైట్ డెస్టినేషన్ వెళ్ళే వరకు ఆల్మోస్ట్ ఆటోమేటిక్ మోడ్ లోనే ఉంటుంది, అన్లెస్ దేర్ ఇస్ టర్బులెన్స్. ఆ రోజు అటువంటి టర్బులెన్స్ ఏం లేదు. ఇట్ వాజ్ ఎ క్లియర్ నైట్. మరి అలాంటప్పుడు ఎందుకు ఈ టర్నింగ్ తీసుకున్నాడు ఈయన? అంటే ఎవరో ప్రలోభ పెట్టి ఉండాలి, వాళ్ళు హైజాకర్స్ అయి ఉండాలి అని చెప్పి ఫ్లైట్ లో ఎవరెవరైతే కూర్చున్నారో, ఒక 227 ప్యాసింజర్లు ఉన్నారు, ఇందులో 10 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు, ఒక కెప్టెన్, ఒక ఫస్ట్ ఆఫీసర్. వీళ్ళందరి రికార్డులు ఓపెన్ చేసి చెక్ చేస్తే ఒక 2 బ్లాక్ షీప్ దొరికారు బయటికి. 2 ఇరాన్కి సంబంధించిన వ్యక్తులు పాస్పోర్ట్లు దొంగిలించి వాళ్ళ ఫోటోలు అవి మార్చేసి ఎక్కిన ప్యాసింజర్లు వీళ్ళు. వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటి అని ఆరా తీసి జూమ్ ఇన్ చేసి చూస్తే వీళ్ళు యూరోప్ కి పారిపోదాం అనుకున్నారు. ఇరాన్ లో వీళ్ళు పడుతున్న బాధలు తట్టుకోలేక కువాలాలంపూర్ నుంచి బీజింగ్ వెళ్ళి, బీజింగ్ నుంచి హంగరీకి టికెట్ తీసుకున్నారు వీళ్ళిద్దరూ అని బయటికి తేలింది. కానీ ఎక్కడ హైజాక్ కి సంబంధించి గానీ, అలాంటి క్రిమినల్ రికార్డ్స్ వీళ్ళ పేరు మీద ఉండడం గానీ, ప్రీవియస్ యాక్టివిటీ గానీ ఏది ఆ డాట్స్ కనెక్ట్ అవ్వట్లేదు. పోరియా నూర్ మొహమ్మద్ మేర్దాద్ ఒకడు, దెలావర్ సయ్యద్ మొహమ్మద్ రెజా ఇంకొకడు. సో వీళ్ళిద్దరు కూడా మన హైజాకర్స్ ప్రొఫైల్ ఎక్కడ కూర్చోవట్లేదు. ఇది కూడా వీళ్ళు జస్ట్ పారిపోయి ఎక్కడో యూరోప్ లో సెటిల్ అవుదాం అనుకున్నారు అని దాన్ని కూడా పక్కన పెట్టి ఇంకా ఫైనల్ థియరీ 3వది. ఈ థియరీ ఏం చెప్తుంది? ఒకవేళ కానీ డీప్రెషరైజేషన్ జరిగి ఆక్సిజన్ కంప్లీట్ గా డౌన్ అయిపోయి జనాలు హైపాక్సియాలోకి వెళ్ళిపోయి, అదే స్పృహత పడిపోయి, చేతుల్లో కంట్రోల్ లేక, స్పృహతప్పు ఉన్నారు కాబట్టి కంట్రోల్స్ అటు ఇటు తిప్పేసి, ఆ తిప్పడం వల్ల అలా ఏమైనా జరిగి ఆ 7th ఆర్క్ వరకు ఏమైనా వచ్చారా, ఏదైనా ఒక చిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగిందా అని. ఇదే జరుగుంటది అని చాలా మంది ఎయిర్లైన్ ఎక్స్పర్ట్స్ ఎందుకు చెప్తున్నారు? ఫ్లైట్ ఎగిరిగానే ఆయన గుడ్ నైట్ చెప్పాడు కదా కెప్టెన్. గుడ్ నైట్ చెప్పగానే ఏదో ప్రాబ్లం వచ్చి ఉండాలి. ఆ ప్రాబ్లం వల్ల ఆయన వెనక్కి తిరిగి వచ్చేద్దాం అనుకుని ఉండాలి మలేషియాకి. అందుకే 180 degrees తిప్పుదాం అనుకున్నాడు. కానీ తిప్పే క్రమంలోనే చాలా పెద్ద ప్రమాదం జరిగి ఈ ఆక్సిజన్ లెవెల్ అనేది కంప్లీట్ గా పడిపోయి ఉండాలి. అక్కడి నుంచి అలా వచ్చి కిందకు వచ్చేసి ఈ 7th ఆర్క్ దగ్గర ఎక్కడో ఉండాలి అని మెజారిటీ ఆఫ్ ద ఎక్స్పర్ట్స్ వాదన. ఏదైతేనే ఇవాళకి 2025 కి కూడా మనకి ఇప్పటిదాకా ఎటువంటి డీటెయిల్స్ తెలియవు, ఆ ఫ్లైట్ ఎక్కడ వెళ్ళింది, ఎక్కడ ఉంది అని. డెబ్రీ మనకి దొరికింది. డెబ్రీ దొరకడం అంటే లొకేషన్ మనకి తెలిసినట్టు కాదు. మీరు ఈ రెండింటికి తేడా గమనించాలి. $160 మిలియన్ పెట్టిన తర్వాత ఇంటర్నేషనల్ ఏజెన్సీలు, గవర్నమెంట్స్ వీళ్ళందరూ కూడా చేతులెత్తేశారు, మాకు సంబంధం లేదు, మాకు దొరకట్లేదు అని. 2017 లోనే అది క్లోజ్ అయిపోయింది. అది తర్వాత వచ్చిన ఓషన్ ఇన్ఫినిటీ కూడా ఏం కనిపెట్టలేకపోయింది. ఇవాళ రోజు వరకు ఎయిర్లైన్ చరిత్రలో ఇంత ఖర్చు పెట్టి సఫలీకృతం కాని కేసు ఇప్పటి వరకు మనకి లేదు, ఎక్సెప్ట్ MH370. కానీ ఒక చిన్న హోప్ అయితే మనకి ఫైనల్ గా ఒకటి ఉంది. ఆ హోప్ పేరు, ఆశ పేరు రిచర్డ్ గాడ్ఫ్రీ. ఆయన బ్రిటిష్ కి సంబంధించిన ఒక ఏరోస్పేస్ ఇంజనీర్. ఆయన గత 3 ఏళ్లుగా ఆయన మాట కరాఖండిగా చెప్తున్నాడు. అది ఏంటి? లేదు, నాకు ఎగ్జాక్ట్ లొకేషన్ తెలుసు, 40 nautical miles యాక్యురసీతో నేను దాన్ని చెప్పగలుగుతా, నేను పిన్ పాయింట్ చేయగలుగుతా, దానికి సంబంధించిన టెక్నాలజీ నా దగ్గర ఉంది, నేను రీసెర్చ్ చేశాను, నా ఫైండింగ్స్ కరెక్ట్ గా ఉన్నాయి, ఇదిగో లొకేషన్ ఇదే. I'm very confident. We have quite a lot of data from the Inmarsat satellite. We have oceanography. And now with this new technology, we have the WhisperNet data, and all 4 align at a particular point in the southern Indian Ocean. And ఎగ్జాక్ట్ గా 7th ఆర్క్ ఉంది కదా, 7th ఆర్క్ చాలా పెద్దది. అది కొన్ని 100 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. అందులో ఒక చిన్న పాయింట్ ని చూపించి ఇక్కడ మీరు వెతకండి, సంవత్సరం తిరిగే లోపల మీకు దొరికేస్తుంది అని 3 years గా అని చెప్తున్నారు. దానికి ఏంటి ఆయన కాన్ఫిడెన్స్ అనే డౌట్ మీకు వస్తే, WSPR ఈ పేరు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, వీక్ సిగ్నల్ ప్రాపగేషన్ రిపోర్టర్. దీన్ని కూడా అందరికీ అర్థమయ్యేలా సింప్లిఫై చేసి చెప్తా నేను. మనం ఈ లేజర్ ట్యాగ్ గేమ్ ఆడుంటాం కదా, చీకటి రూమ్ లో లేజర్లు ఉంటాయి, మనకు కనబడవు. కాకపోతే మనం ఆ రూమ్ లోకి నడిస్తే లేజర్ బీమ్ ని మనం ఆపడం వల్ల చీకట్లో కూడా మనం ఎక్కడున్నామో మనకు తెలుస్తుంది. ఇదే టెక్నాలజీని WSPR వాడుతుంది. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, ప్రపంచంతో వెబ్ ఆఫ్ రేడియో వేవ్స్ ఉంటాయి కదా, వీక్ సిగ్నల్స్ ఇవి, అంత స్ట్రాంగ్ సిగ్నల్స్ కాదు. కానీ ఈ ఫ్లైట్ అనేది చాలా పెద్దది కాబట్టి, గాల్లోనే తిరుగుంటది కాబట్టి ఈ సిగ్నల్స్ ని ఖచ్చితంగా టచ్ చేస్తూ వెళ్ళుంటది. సో రకరకాల దేశాలు, ఏ దేశాలైతే ఈ ఫ్లైట్ దాటిందో వాటి WSPR డేటాని సేకరించి ఆ టైం లైన్స్ వాటితో మ్యాచ్ చేసి ఎగ్జాక్ట్ ఫ్లైట్ పాత్ ఇది, ఇక్కడ ఖచ్చితంగా ఆగి ఉండాలి అని ఆయన పిన్ పాయింట్ చేసి చూపిస్తున్నాడు. అగైన్ అది చాలా కాంప్లికేటెడ్ టాపిక్, ఇది అందరికీ అర్థమయ్యేలా చెప్పాను నేను. ఇమాజిన్ లాట్ ఆఫ్ ఈ లేజర్ బీమ్ లైట్స్ లాగా ఈ రేడియో వేవ్స్ ఉన్నాయనుకోండి, అది వీకే కానీ మన ఫ్లైట్ అందులో చెల్లింది. సో దానికి సంబంధించి ఎన్నో సంవత్సరాలు రీసెర్చ్ చేసి నేను చెప్తున్నాడు లొకేషన్. అగైన్ ఆయన ఒక్కడే కూర్చొని రూమ్ లో సొంతగా చేసింది కాదు ఇది. ఇమార్సాట్ శాటిలైట్ డేటా తీసుకున్నాడు. ఓషన్ కరెంట్ డ్రిఫ్ట్ మోడల్స్ అని ఉంటాయి, అంటే సముద్రం ఎట్లా పారుతుంది,
ఈ డైరెక్షన్ డేటా అదంతా తీసుకొని పిన్ పాయింట్ చేసిన లొకేషన్ ఇది. ఈ ఓషన్ ఇన్ఫినిటీ కంపెనీ ఉంది కదా, వాడు మళ్ళీ వచ్చాడు. ఈ గాడ్ఫ్రీ అనే వ్యక్తి చెప్పిన లొకేషన్ తో మళ్ళీ కొత్తగా కాన్ఫిడెన్స్ వచ్చినట్టుంది. వాళ్ళు అక్కడ వెతికారా వెతకలేదా అంటే అది మనకు తెలియదు, కానీ ఆ 3 years లో గవర్నమెంట్ ఏదైతే వెతికిందో, తర్వాత ఈ ఓషన్ ఇన్ఫినిటీ వచ్చి ఏదైతే వెతికిందో ఈ 7th ఆర్క్ దగ్గర ఎగ్జాక్ట్ గా, మరి అక్కడ వెతికితే ఆయన చెప్పిన లొకేషన్ కూడా అక్కడే ఉంది కదా, ఈ గాడ్ఫ్రీ చెప్పింది. మరి దొరికేసి ఉండాలి కదా అనుకుంటే, వాళ్ళు అప్పుడు అక్కడ ఏ ఎక్విప్మెంట్ తో వెతికారో మనకు తెలియదు. ఈ ఓషన్ ఇన్ఫినిటీ దగ్గర బెటర్ ఎక్విప్మెంట్ ఉన్నప్పటికీ వాళ్ళు అది మొత్తం వెతికారా అంటే లేదనే చెప్పాలి. ఇప్పుడు వాళ్ళకి ఆ లొకేషన్ తెలుసు కాబట్టి, వాళ్ళ ఎక్విప్మెంట్ మీద వాళ్ళకి నమ్మకం ఉంది కాబట్టి ఆ లొకేషన్ లో వెతికితే చాలు అనుకొని, లేదు మళ్ళీ మేము వెతుకుతాం, మేము వెతకగలిగితే మాకు $70 million ఇవ్వండి, సపోజ్ దొరకకపోతే మాకు ఎటువంటి డబ్బులు ఇవ్వకండి అని December 2024 లో ఇంకో కాంట్రాక్ట్ సైన్ చేసింది ఆ కంపెనీ. The cabinet has agreed in principle to accept the proposal from Ocean Infinity United Kingdom to proceed with seabed search operations to locate the wreckage of flight MH370. Yes, the cost is still the same. Is $70 million if the wreckage is found. పేరుకి 15,000 square kilometers మేము వెతుకుతా ఉంటున్నారు, కానీ నాకు తెలిసి ఆ గాడ్ఫ్రీ గారు చెప్పిన అదే లొకేషన్ లో వెతుకుతారు వాళ్ళు. కానీ మొన్న 3rd April 2025 లో ఈ ఆపరేషన్ టెంపరీగా సస్పెండ్ చేసింది మలేషియన్ గవర్నమెంట్. యాంటోనీ లోక్ అని మలేషియన్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఆయన. లేదు వెదర్ బాగాలేదు అంత ఇదిగా మీరు ఇప్పుడు వెతకూడదు అని చెప్పి మరి ఆపిచ్చేసాడు ఆయన. చూడాలి మరి దాన్ని ఎప్పుడు రెజ్యూమ్ చేస్తారో చూడాలి. ఓ పక్కన గాడ్ఫ్రీ గారు కూడా గవర్నమెంట్ పుష్ చేస్తున్నారు 2022 నుంచి. మొన్న కూడా ఏప్రిల్లో చిన్న సమిట్ లాంటిది పెట్టి, లేదు ఇది క్వశ్చన్ ఆన్సర్స్ లాగా యూట్యూబ్ లో గానీ రెడిట్ లో గానీ ఆయన ప్రెసెన్స్ చాలా యాక్టివ్ గా ఉంది అక్కడ. ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద, ఈ మిస్టరీ మీద మీ అభిప్రాయం ఏంటి నాకు కింద కామెంట్స్ లో రాయండి. ఎందుకంటే మీరు కూడా చాలా కాన్స్పిరసీ థియరీలు అవి వినే ఉంటారు, ఇది అనుకునే ఉంటారు. మేనిఫెస్ట్ షో చూసినప్పుడు కూడా మీకు తట్టే ఉంటుంది ఇలా జరుగుండొచ్చేమో అని. అంతెందుకు 2015లో డెబ్రీ దొరకనంత వరకు చాలా మంది ఇది మాయమైపోయింది అనుకున్నారు ఈ ఫ్లైట్. మనకు తెలియదు కదా, ఏ ముక్క దొరకలేదు. సో ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి, లెట్ మీ నో డౌన్. ఒక చిన్న డిస్కషన్ ఫార్ములా పెడదాం కింద. నేను ఏదైనా పాయింట్ మిస్ అయ్యాను అని మీరు అనుకున్నా, నాకు ఏదైనా చెప్దాం అనుకున్నా కింద రాయండి. అండ్ ఇవాళ మీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, ఓషనిక్ జియోలాజికల్ ఫీచర్ అని ఉంటుంది. ఈ MH370 క్రాష్ సైడ్ ఎలిజెడ్ సైట్ దగ్గర, అదే 7th ఆర్క్ దగ్గర ఉన్న ఓషనిక్ జియోలాజికల్ ఫీచర్ పేరేంటి? ఆప్షన్ ఏ ఇస్ మారియానా ట్రెంచ్, ఆప్షన్ బి ఇస్ మిడ్ అట్లాంటిక్ రిడ్జ్, ఆప్షన్ సి ఇస్ పర్త్ అబిసల్ ప్లేన్, ఆప్షన్ డి ఇస్ జావా ట్రెంచ్. తెలిస్తే కింద రండి. తెలుసుకుందాం అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ కి వచ్చేసింది, అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. పక్కన టిక్ మార్క్ ఉంటుంది, 1+ million followers ఉంటారు, మీరు వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా మీరు తెలుసుకోవచ్చు. నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్స్ అయినా ఇద్దాం అనుకున్నా, ఇలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలుసుకుందాం అనుకున్నా, లేదా లేటెస్ట్ న్యూస్ ని స్టోరీస్ లో చూద్దాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. ఆన్సర్ ఒకవేళ ఇక్కడ లేకపోయినా ఏజుడ్ రీల్స్ అని మన పేజ్ అక్కడ ఖచ్చితంగా పెట్టిచ్చేస్తాను నేను మన టీమ్ తో. చెక్ ఇట్ అవుట్. అండ్ వీ హ్యావ్ 2 other యూట్యూబ్ ఛానల్స్. ఒకటి ఏజుడ్ క్లిప్స్ అని, ఏజుడ్ గ్లోబల్ అని. ఇదే కాంటెంట్ మీరు ఇంగ్లీష్ లో కన్స్యూమ్ చేద్దాం అనుకుంటే, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేద్దాం అనుకుంటే, నాన్ తెలుగు పీపుల్ కి, ఇట్స్ అ గ్రేట్ ఛానల్. డెఫినెట్లీ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని లాకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో కొండంత బలాన్ని, ధైర్యాన్ని నాకు ఇస్తుంది. లేదు మనం గట్టిగా మాట్లాడాలి, నిర్భయంగా మాట్లాడాలి, నిర్మోహమాటంగా ఉండాలి, రోజుకో వీడియో దింపాలి, అదొక వాల్యూ యాడ్ చేయాలి అని, దానికి మీరే నా ప్రేరణ. యో మై ఇన్స్పిరేషన్. మీ వల్ల ఎంత మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకరుంటే మీరు ఏం చేయాలి? ఈ డైలీ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలన్నా, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలన్నా కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఇక్కడ 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా నేను. ఈ పర్టికులర్ వీడియో రీసెంట్ గా జరిగిన అజిత్ కుమార్ ట్రాజెడీ గురించి తమిళనాడులో. దీని గురించి భారతదేశం మొత్తం తెలుసుకోవాలి, అక్కడ జరిగిన పోలీస్ బ్రూటాలిటీ గురించి ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం జియో పొలిటికల్ గా ఏదైనా తెలుసుకుందాం అనుకుంటే, పాకిస్తాన్ ఇండియాకి సంబంధించి ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, పలానా నేవీ ఆఫీసర్ ఇలా అన్నారు అని చెప్పి మీరు రకరకాల న్యూస్ పేపర్ లో చదివి ఉంటారు, మన జట్లు పడిపోయాయి అని చెప్పి. దాన్ని క్లారిఫై చేస్తే ఒక వీడియో చేసి ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.